ఐబొమ్మ రవిని ఇవాళ మూడో రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు సిసిఎస్ పోలీసులు. ఇవాళ ఐబొమ్మ రవి ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించనున్నారు. ఇప్పటికే రవికి చెందిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంక్ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. ఆ వివరాల ద్వారా ఐబొమ్మ రవితో బ్యాంకు లావాదేవీలు జరిపిన వారి వివరాలు సేకరించనున్నారు పోలీసులు. రెండో రోజు కస్టడీ విచారణలో కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. పైరసీ కార్యకలాపాలకు ఎవరు సహకరించారు, అతడి వెనుక ఎవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా లేదా, అతనే ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపాడా అన్న కోణాల్లో లోతుగా ప్రశ్నించారు. డబ్బు కోసమే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారని చెప్పిన రవి బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వివరాలు మాత్రం ఇవ్వలేదు. ఇదంతా ఒక్కడే చేశాడా, అతడికి ఎవరైనా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ ప్రశ్నలకు రవి నుంచి సమాధానం రావటం లేదని సమాచారం. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన డబ్బులతో రవి పైరసీ సినిమాలు కొనుగోలు చేశాడని విచారణలో తేలింది. సైట్ నడిపేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న వారి వివరాలను పోలీసులు సేకరించారు. తమిళ్, హిందీ వెబ్సైట్ల ద్వారా మూవీలను కొనుగోలు చేశాడు ఐబొమ్మ రవి. మూవీ రూల్స్ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్స్ కి డబ్బులు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా ఐబొమ్మ రవిపై మరికొన్ని కేసులు నమోదు చేసేందుకు కోర్టులో మెమో దాఖలు చేశారు సిసిఎస్ పోలీసులు.